మత ప్రయోజనమేమిటి? దీనికి వివిధ మతాలు విభిన్న సమాధానాలు ఇస్తున్నవి. మానవుణ్ణి దేవునికి సన్నిహితం చేసి తద్వారా ఆత్మకు ముక్తి కలిగించటమే మతం వలన ప్రయోజనమని మాత్రం అన్ని మతాలకు అన్వయించే సమాధానం. 3 లోకాలున్నవని చాలా మతాలు చెబుతాయి. ఒకటి స్వర్గలోకం, రెండవది భూలోకం, మూడవది నరకలోకం. స్వర్గరాజ్యాన్ని దేవుడే పాలిస్తాడని అంటారు. నరకలోకాన్ని సైతాను అధిపతి అయితే భూమండలాన్ని పాలించే వారెవరన్న విషయం మాత్రం వివాదగ్రస్తంగానే మిగిలిపోయింది. భూలోకానికి సైతాను ఆధిపత్యం లేదు. అయితే దేవుని ఆధిపత్యం కూడా లేదు. అది ముందు ముందు జరగాల్సి ఉన్నదంటారు. స్వర్గరాజ్యాన్ని సరాసరి దేవుడే పరిపాలిస్తున్నాడు కాబట్టి అది సధర్మరాజ్యమై ఉంటుందని వారి భావన. స్వర్గమనేది భూమిపై లేదు. స్వర్గమన్నది వేరు. దేవుణ్ణి, దేవుని ప్రవక్తను నమ్మిన వారు మాత్రమే స్వర్గానికి పోగలుగుతారని, ఆస్తికులైన వారు మాత్రమే స్వర్గం చేరి వారు కోరిన అన్ని సుఖాలను అనుభవించగలరని వారి నమ్మకం. అన్ని మతాల అంతిమ ధ్యేయం మానవుడు స్వర్గం చేరుకోవటం ఎలాగన్నదే. అయితే మత ప్రయోజనం ఏమిటన్న ప్రశ్నకు బుద్ధుడిచ్చిన సమాధానం ఈ మత విశ్వాసాలకు పూర్తిగా భిన్నమైనది. మత ధ్యేయం ఊహాజనితమైన స్వర్గానికి చేరుకోవటమేనని బుద్ధుడు చెప్పలేదు. స్వర్గం అనేది భూమిపైనే ఉన్నదని, మానవుడు సధర్మవర్తనులైనప్పుడు భూమి స్వర్గమవుతుందని బుద్ధుడు చెప్పాడు. మానవులలో నెలకొని ఉన్న దైన్యతను తొలగించాలంటే మానవులందరూ సద్వర్తనులు కావాలి. ప్రతి ఒక్కరూ సాటి వ్యక్తి పట్ల సద్వర్తనతో మెలగగలిగినట్లయితే భూమండలమంతా సధర్మరాజ్యం కాగలదని బుద్ధుడు ప్రబోధించాడు. బుద్ధుడు బోధించిన దానికి ఇతర మతాలకు ఇదే మౌలిక విభేదం. పంచశీల, అష్టాంగ మార్గం, పారమితుల యొక్క ప్రాధాన్యతలు ఒక్కాణించేది బౌద్ధ ధర్మం. బుద్ధుడు వాటినే ఎందుకు తన ధర్మానికి పునాదులుగా భావించాడు? మనిషి ధర్మరహిత జీవనానికి అవి మాత్రమే దోహదం చేస్తాయి కాబట్టి. సాటి మనిషికి మనిషి చేస్తున్న అన్యాయం వలనే దైన్యత ఏర్పడుతుంది. దైన్యతను, దానికి కారణమైన అక్రమ వర్తనను తొలగించడం ధర్మవర్తన ద్వారానే సాధ్యమవుతుంది. అందుకే మతమనేది కేవలం బోధించటంతో ఆగక ధర్మవర్తనం ఆవశ్యకతను మానవుని మనస్సులో క్షుణ్ణంగా పాదుకొల్పించగలదై ఉండాలన్నాడు. ధర్మవర్తనం నెలకొల్పటానికి మతం కొన్ని విధులను తప్పక నిర్వర్తించాలి. ఏది ధర్మమో మతం మనిషికి తెలియచెప్పాలి. అతడు దాన్ని పాటించాలి. ఏది అధర్మమో మతం మనిషికి తెలియచెప్పాలి. అతడు దాన్ని విడనాడాలి. పై 2 ప్రయోజనాలే కాక మరో 2 విధులకు మరింత ప్రాముఖ్యతనిచ్చాడు బుద్ధుడు. పూజా పునస్కారాలకు, బలులకు భిన్నంగా మనిషి సహజాతాలను, ప్రవృత్తులను శిక్షణ ద్వారా సంస్కరించటం మొదటిది. దేవదహ సూత్రంలో జైన మతాన్ని వివరిస్తూ బుద్ధుడు ఈ విషయాన్ని చాలా స్పష్టంగా చెప్పాడు. ఒక వ్యక్తి ఈ లోకంలో అనుభవించే కష్టాలు, సుఖాలు పూర్వజన్మ కర్మఫలమేనని జైన మత స్థాపకుడైన మహావీరుడు బోధించాడు. గత జన్మలో చేసిన ఆకృత్యాలను పరిహరిస్తూ ఈ జన్మలో కొత్తగా ఏ ఆకృత్యాలు చేయకుండా ఉండగలిగితే మరు జన్మకు ఏమీ మిగలదు. దానివల్ల ఆకృత్యాలు, వాటి వల్ల కలిగే దుఃఖం సమసిపోతాయి. ఇది జైనమత ప్రబోధం. ఆ విషయమై బుద్ధుడిలా ప్రశ్నించాడు. చెడు ప్రవృత్తులు సమసిపోయి వెంటనే వాటి స్థానంలో మంచి ప్రవృత్తులు ఏర్పడతాయని నీకు తెలిసిందా? లేదు అని దానికి సమాధానం. మానవుని నైజంలో మంచి మార్పు వచ్చేందుకు మనస్సుకు శిక్షణ ఇవ్వకుండా పాత పాపాలు పరిహరించి కొత్త పాపాలు చేయకుండా చూసిన మాత్రాన కలిగే ప్రయోజనమేమున్నదని బుద్ధుడు ప్రశ్నించాడు. దీనికి ఆస్కారం లేకపోవటం మతంలో చాలా పెద్ద లోపమని బుద్ధుడు భావించాడు. మానవుని నైజాన్ని చక్కదిద్దటం వలననే శాశ్వతమైన సత్ప్రయోజనమైన సిద్ధించగలదన్నాడు. ఆ కారణంగానే నైజంలో మంచి మార్పు వచ్చేటట్లుగా మనస్సును సంస్కరించడానికి బుద్ధుడు మొదటి స్థానం ఇచ్చాడు.